హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మోమ్ అండ్ మీ టాక్స్ అండ్ ఇట్స్ మీ సంధ్య. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే సూపర్ గా ఉన్నాను అండ్ మీరందరూ కూడా సూపర్ సేబీ ఉప్పర్ ఉండాలనే కోరుకుంటున్నాను. సో మనందరికీ తెలుసు అమెజాన్ లో గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ జరుగుతుంది అని చెప్పి మనం రకరకాల అన్ని చూస్తూ ఉంటాము, రకరకాల షాప్ చేస్తూ ఉంటాము. ఎందుకంటే ఆబ్వియస్లీ ఈ టైంలో ప్రైజెస్ అనేవి కొంచెం తక్కువగా ఉంటాయి. ఒక 50-100 రూపీస్ అలాగా మనకు తక్కువగానే దొరుకుతూ ఉంటాయి రెగ్యులర్గా ఉండే ప్రైసెస్ కన్నా. కొన్ని వాటికైతే ఇంకెక్కువ డిఫరెన్స్ కూడా కనిపిస్తూ ఉంటుంది. సో ఈ సేల్ టైంలో ఆబ్వియస్లీ మనం అందరం వెతుక్కుంటూ ఉంటాం కదా, అలా నేను కొన్ని కూడా చూసుకున్నాను. నాకేంటంటే ఈ మధ్య నేను ఎక్కువ 3-piece సెట్సే రివ్యూ చేస్తున్నాను, అంటే ప్యాంట్ టాప్ విత్ చున్నీ. ఎందుకంటే ఇప్పుడు చున్నీతో వచ్చే డ్రెస్సెస్ మళ్ళీ ట్రెండ్ అవుతున్నాయి వేసుకోవడానికి, లేదా టెంపుల్స్కి వెళ్ళడానికైనా లేకపోతే ఎక్కడికైనా వెళ్ళడానికైనా, లేదు రోజు ఆఫీస్కి కాలేజీకి వేసుకెళ్ళాలన్నా చున్నీ ఉండేసరికి డ్రెస్కి ఒక మంచి లుక్, ఒక డిగ్నిఫైడ్ లుక్, ఇంకొంచెం అంటే ఓన్లీ టాప్ లెగ్గిన్ వేసుకునేదానికి ఇది వేసుకునేదానికి డిఫరెన్స్ అయితే మనకు కనిపిస్తూ ఉంటుంది కదా. సో ఈ సేల్లో ఇట్లా 3-piece సెట్లు, అవి కూడా బిలో 500 రూపీస్లో నేను షాప్ చేశానండి. వాటి రివ్యూ మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. అన్నీ కూడా లిటరలీ ద కాస్ట్లీయెస్ట్ డ్రెస్ ఇస్ 499. సో సేల్ టైంలో ప్రైజెస్ అలా ఉంటాయి అన్నదానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ అనమాట. సో ఒక 4 డ్రెస్సెస్ అయితే నేను తీసుకున్నాను, అన్నీ కూడా బిలో 500 కూడా ఏది లేదు. 449, 459, 469, 499 ఇస్ ద ఫాస్టెస్ట్ వన్ అట్లా. సో వాటి రివ్యూ క్విక్ గా షేర్ చేస్తాను, మీరు కూడా ఒక లుక్ వేసేయండి. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. So let me start with my favorite color, which is black. 499 అంటే బిలో 500 అంటే ఎలా ఉంటాయో తెలుసు కదా, అంటే మరి పార్టీ వేర్ లాగా ఎక్స్పెక్ట్ చేయలేము. బట్ డైలీ వేర్కి, ఆఫీసులకి మెయింటెనెన్స్ తక్కువగా ఉండి ఈజీగా హ్యాపీగా వేసుకొని తిరగాలి అని అంటే బెస్ట్ అని చెప్పచ్చు అనమాట. సో ఆఫ్ కోర్స్ బడ్జెట్లో కాబట్టి మనం ట్రై చేయాలనుకున్నా సరే అఫోర్డబుల్ రేంజ్లో ఉంటుంది. ఎందుకంటే 500 రూపీస్కి ఫుల్ డ్రెస్ సెట్ అనేది నాకు చాలా రీజనబుల్ అండ్ వర్త్ అనిపించింది. ఎందుకంటే అంత తక్కువ ప్రైస్లో అయితే మనకు దొరకవు. సో ఈ సేల్ టైంలో తీసుకున్నది అనమాట ఇదిగోండి. ఇది ఒక బ్లాక్ అండ్ ఇట్లాగ ఇక్కడ యోక్ పార్ట్లో అంతా ఇలా మెరూన్ వైట్ ఇట్లా ఈ కలర్లో డిజైన్ వచ్చింది. ఇది ప్రింట్ కాదు, ఒక క్లాత్ని ఎక్స్ట్రా క్లాత్ని ఇలా స్టిచ్ చేశారనమాట. యోక్ పార్ట్ని మాత్రం హైలైట్ చేస్తూ మిగతా టాప్ అంతా కూడా ఇలాగ స్ట్రైట్ కట్ మొత్తం ఇలా ప్రింట్ వస్తుంది. 3/4 హ్యాండ్స్ ఇచ్చి దీనికి ఇలా ఒక పట్టీ కూడా ఇచ్చారనమాట బార్డర్ లాగా ఇలా. ఇదేంటంటే మనకి మిక్స్ కాటన్ మిక్స్, కాటన్ కాదు కాటన్ మిక్స్ వస్తుంది అనమాట. లైనింగ్ అది ఏం రాదు, అలానని మరీ ఇట్లా రఫ్గా అయితే లేదు, స్కిన్ పైన స్మూత్గానే ఉంది. మరీ కాటన్ అంత సాఫ్ట్ కాదు కానీ స్మూత్గానే ఉంది. స్కిన్ పైన అయితే రఫ్గా ఏం అనిపించలేదు. బ్లాక్ పైన ఇది మంచిగా ఇట్లాగా పాప్అవుట్ అవుతూ యోక్ పార్ట్ బాగా అనిపించింది. అండ్ దీనికి ప్యాంట్ మనకి ఇది యోక్ పార్ట్లో ఏదైతే క్లాత్ ఇచ్చారో అదే క్లాత్ తోటి ఇలా ప్యాంట్ ఇచ్చారు. సో బ్లాక్ అండ్ ఇది ఈ ప్యాంట్ అనమాట. కలర్ కాంబినేషన్ చాలా బాగా అనిపించింది. అండ్ అఫ్ కోర్స్ తీసుకునే అన్ని కూడా విత్ దుపట్టా కాబట్టి ఇదిగోండి. చున్నీలు అన్నీ కూడా మంచి ఇట్లాగా ప్రింట్ తోటి పెద్ద చున్నీలో వచ్చినాయి. చున్నీ అంతా ఇలా ప్రింట్ వస్తుంది, ఇదే లైన్స్, అటు ఇటు మాత్రం ఇలా బార్డర్ లాగా ఇలా ఇచ్చారు. సో ఇలా అనమాట బ్లాక్ అండ్ ఈ కలర్ కాంబినేషన్ వల్ల అంత ప్రైస్ తక్కువలాగా అనిపించలేదు. వేసుకున్నప్పుడు కూడా నాకు బాగా అనిపించింది. పక్కన ఇంక్లూడ్ చేస్తాను కాబట్టి మీరు అది చూస్తే ఐడియా వస్తుంది. 500 లాగా అయితే అనిపించలేదు, ఒక 1000 రూపీస్ డ్రెస్ అంటే జనరల్గా మామూలు ప్రైజెస్లో చూసుకుంటే ఆ ప్రైస్లో అనిపించింది అనమాట. ఇవేంటంటే మనం వాష్ చేసినా అలాగే ఉంటాయి, పెయింట్ పోడాలు లేకపోతే ష్రింక్ అయిపోడాలు అలా ఏమి ఉండదు అని అనిపించింది ఈ క్లాత్. ఎందుకంటే మిక్స్ పాలిస్టర్ మిక్స్ లాగా ఉంది కాబట్టి అలా అనిపించింది అనమాట. సో బిలో 500కి కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు. ఎవరైతే రోజు కాలేజెస్కి కానీ ఆఫీస్కి కానీ లేదా రోజు ఇంట్లో వేసుకోవడానికి కానీ ఇట్లాంటి పర్ఫెక్ట్ డ్రెస్లు చున్నీ ఉంటేనే వేసుకుంటారని అనుకుంటారు చూడండి, అట్లాంటి వాళ్ళకి ఈ బడ్జెట్లో రోజు వారి వేసేసుకొని జస్ట్ ఊరికి జాడించి ఆరేస్తే చాలు. గంజి పెట్టడాలు, ఇస్త్రీ చేయడాలు ఈ పనులే ఉండవు, ఈజీ మెయింటెనెన్స్ అనమాట. సో అదొక డ్రెస్. నెక్స్ట్ కమింగ్ టు ద నెక్స్ట్ వన్ విచ్ ఇస్ రెడ్. ఈ డ్రెస్ యాక్చువల్లీ నేను చాలా రోజుల నుంచి చూస్తున్నాను, రివ్యూ చేద్దాము ఒకసారి ట్రై చేద్దాము అని అనుకున్నా కానీ ఎప్పుడు ఆర్డర్ చేయలే. బట్ ఇప్పుడు సేల్లో ఇది కూడా బిలో 500కి వచ్చేసరికి ఇంకా ఆర్డర్ చేశాను అనమాట. ఇది ఇలా రెడ్ అండ్ వైట్ కలర్. ఇది కంప్లీట్ పాలిస్టర్ క్లాత్, అది కొంచెం కాటన్ మిక్స్ అన్నా ఉంది, ఇది మాత్రం పాలిస్టర్ క్లాత్ వచ్చింది. మొత్తం ఇలా ప్రింటే, ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా ఇలా కొంచెం సిల్క్ మిక్స్ పాలిస్టర్ ఎలా ఉంటుంది అలా ఉందనమాట. అలానని ఇది కూడా రఫ్గా ఏం లేదు, స్కిన్ పైన సిల్క్ డ్రెస్ ఎలా ఉంటుందో అలా ఉందన్నమాట. కొంచెం సాఫ్ట్గానే అనిపించింది స్కిన్ పైన అయితే. ఇది దీని టాప్
ఎక్కువ రెడ్ ఉంది కదా, ప్యాంట్ ఏం చేశారంటే ఎక్కువ వైట్ తో హైలైట్ చేశారు. ఇలాగా వైట్ పైన ఇలాగా రెడ్ ఫ్లోరల్ డిజైన్ లాగా వచ్చింది. ఇది కూడా సేమ్ ఇదే క్లాత్, సిల్క్ కమ్ పాలిస్టర్ మిక్స్ క్లాత్ లాగా అలా వచ్చింది అన్నమాట. ఇది ప్యాంట్ అండ్ ఇది టాప్. దీనికి హైలైట్ ఏంటంటే దీని చున్నీ బాగా వచ్చింది. ఇదిగోండి ఇలా ఒక సాఫ్ట్ షిఫాన్ చున్నీ ఎలా ఉంటుంది అలా వచ్చి దానిపైన ఇలాగా ఫ్లోరల్ ఎంబ్రాయిడరీ వచ్చింది అన్నమాట. ఇదిగోండి ఇలా థ్రెడ్ వర్క్ లాగా వచ్చి దాని చుట్టూ చివరంతా ఇలాగ చిన్న గోటాపతి బార్డర్ ఇచ్చారు. ఐ జస్ట్ లవ్ దిస్ కలర్. దానిపైన ఈ వైట్ కలర్ ఫ్లవర్స్ మంచిగా పాప్అవుట్ అవుతూ కనిపిస్తుంది అనమాట. సో ఈ డ్రెస్ కి హైలైట్ ఏంటంటే ఈ చున్నీ అని చెప్పొచ్చు. ఇలా షిఫాన్ చున్నీ లాగా వచ్చింది అన్నమాట ఈ డ్రెస్. సో ఇది కూడా ఎవ్రీడే యూస్ కి హ్యాపీలీ పర్చేస్ చేసుకోవచ్చు. వెరీ వెరీ మెయింటెనెన్స్ ఫ్రీ అనమాట. ఇది ఎక్కువ ముడతలు పడిపోతుంది అలా ఏమి ఉండదు. సో ఇది ఒక డ్రెస్ మంచి కలర్ఫుల్ ఉంది చూడ్డానికి, అయితే మంచి బ్రైట్ రెడ్ కలర్ అన్నమాట. వైట్ అండ్ రెడ్ కాబట్టి కలర్ కాంబినేషన్ కూడా బాగుంది. And now quickly sharing the next dress which is in yellow. అన్ని కూడా మంచి మంచి కలర్స్ అండి. ఇదిగోండి ఇట్లా ఈ ఎల్లో ఎట్లా అంటే ఇట్లా బ్రైట్ ఎల్లో కాకుండా గంధం ఎల్లో కలర్ అనమాట. అందులో 2 షేడ్స్ లో ఇలా వచ్చింది. సింపుల్ డ్రెస్ మొత్తం అంతా ఇంతే. ఇలా వీనెక్ టాప్ అంతా ఇంతే, ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా, అండ్ హ్యాండ్స్ కూడా ఇంతే 3/4 హ్యాండ్స్. సింపుల్ టాప్. ఇలా అన్ని కూడా స్ట్రైట్ కట్ టాప్స్ ఇవి. ఇలా వచ్చింది. ఇది కూడా ఏంటంటే కొంచెం కాటన్ పాలిస్టర్ మిక్స్ లాగా ఉందన్నమాట. అండ్ దీనికి ప్యాంట్ వచ్చేసరికి ఇలా ప్లెయిన్ ప్యాంట్ ఇచ్చారు. పెయిన్ ప్యాంట్ కాదు, పెయిన్లెస్ పెయింట్ ప్లెయిన్ ప్యాంట్ వచ్చింది అనమాట. ఏ డిజైన్ లేకుండా. ఇది అంతా డిజైన్ వచ్చింది కాబట్టి ఆబ్వియస్లీ దీనికి ఇలా ప్లెయిన్ ప్యాంట్. అమ్మ ప్లెయిన్ అనే వర్డ్ రావట్లేదండి, పెయిన్ ప్లెయింట్ అని ఎన్నెన్నో వస్తున్నాయి. సరే ప్లెయిన్ ప్యాంట్ వచ్చింది అన్నమాట ఇలాగా. అండ్ దీని చున్నీ బాగా వచ్చింది. చున్నీ కూడా సేమ్ ఇలానే, అంటే మనకి ఒక డిగ్నిఫైడ్ లుక్ రావాలి అని అంటే చున్నీ వేసుకుంటేనే బాగుంటుంది కదా, ఆ స్టైల్లో అనమాట. ఇదిగోండి ఇలా చున్నీ. మంచి డ్రెస్ మెటీరియల్స్కి వాటికి చున్నీస్ ఎలా వస్తాయో అలా అనిపించినాయి ఈ డ్రెస్సెస్ అన్నిటికీ కూడా నాకు. ఇదిగోండి ఇలా చున్నీ వస్తుంది. చున్నీకి కింద టాజల్స్ కూడా ఇలాగ టై చేసేసి ఉన్నాయి. ఇలా చున్నీ కూడా మనకు పాలిస్టర్ చున్నీ వస్తుంది. ఇలా మిక్స్ క్లాత్ అన్నమాట, కాటన్ మిక్స్ పాలిస్టర్ లాగా ఇలా వస్తుంది. సో బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ కదా. వీటన్నిటి ఫుల్ లుక్ ఎలా ఉందన్నది మీకు పక్కన ఇంక్లూడ్ చేస్తాను కాబట్టి అది చూస్తే మీకు ఇంకా క్లియర్ ఐడియా వస్తుంది. ఈరోజు ఏంటో నా నాలుక తెగ తడబడుతోంది ఇట్లాగా. అంటే ఇంకా ఫుడ్ తినలేదు, ఫుడ్ తినమని చెప్తున్నారేమో. ఈ వీడియో అయిపోయాక వెళ్ళి ఫుడ్ తింటానులేండి. సో దిస్ ఈజ్ వన్ మోర్ డ్రెస్. ఇవి కూడా అంతే, అన్ని బిలో 500 అండి. యాజ్ ఐ మెన్షన్ సేల్ ప్రైస్ లో నేను బిలో 500లోనే తీసుకున్నాను. కమింగ్ టు ద నెక్స్ట్ డ్రెస్ విచ్ ఈజ్ ఈ కలెక్షన్ లో నాకు బాగా నచ్చిన డ్రెస్ విచ్ ఐఎమ్ వేరింగ్. ఏదైతే బాగా నచ్చిందో అది వేసుకుంటాను ప్రతిసారి. సో ఈ కలెక్షన్ లో నాకు ఈ డ్రెస్ బాగా నచ్చింది. ఇది బ్లూ కలర్, ఒక బ్లాక్ అయింది, ఓ రెడ్ అయింది, ఓ ఎల్లో అయింది, ఓ బ్లూ. చూసారు అన్ని వైబ్రెంట్ కలర్స్ అనమాట. దీనిపైన అంతా మనకి ఇలాగా మామిడి పిందెల డిజైన్ వచ్చింది. చూడ్డానికి ఎలా అంటే ఒక కలంకారీ డ్రెస్ లాగా అనిపించింది అనమాట. విత్ వీనెక్ కి మళ్ళీ ఇక్కడ ఇలాగా ఒక క్లాత్ అటాచ్ చేశారు. అండ్ హ్యాండ్స్ కి ఇలాగా గోటాపతి బార్డర్ ఇచ్చారనమాట. ప్యాంట్ కూడా అంతే, మనకి బ్లూ వచ్చి చిన్న చిన్న మామిడి పిందెలు వచ్చినాయి. ఇంత పెద్ద డిజైన్ కాకుండా చిన్న చిన్న డాట్స్ వచ్చినాయి. పక్కన ఇంక్లూడ్ చేస్తాను ఫుల్ లుక్, దాంట్లో మీకు ప్యాంట్ కనిపిస్తుంది. అండ్ ఇది కూడా విత్ దుపట్టా వస్తుంది అన్నమాట. చున్నీ కూడా ఇలా, ఇది పాలిస్టర్ మిక్సే. ఇది కూడా టాప్ కూడా కొంచెం కాటన్ పాలిస్టర్ మిక్స్. బట్ ఏది కూడా నాకు స్కిన్ పైన రఫ్గా అనిపించలేదు, అన్ని కూడా స్కిన్ పైన బాగానే అనిపించినాయి. ఆ ప్రైస్కి అయితే కళ్ళు మూసుకొని తీసుకోవచ్చండి. అన్ని బిలో 500 అన్నాను కదా, అసలు ఇది 500 రూపీస్ డ్రెస్ లానే అనిపించలేదు నాకు. మేబీ బికాస్ ఆఫ్ ద కలర్ ఆర్ ద ప్యాటర్న్ ఇంకా బాగున్నట్టుగా అనిపించింది అనమాట. అంటే ఈ ప్యాటర్న్ లో మనము 799, 899 ఆ ప్రైజెస్ లో కూడా చూసాం కదా డ్రెస్సెస్, అట్లా అనిపించింది అనమాట. చున్నీ వచ్చేసరికి ఇలా పాలిస్టర్ చున్నీ వస్తుంది. మొత్తం ఇలా ప్రింట్ వచ్చింది. చున్నీకి అంతా ఇలా బార్డర్ వచ్చినట్టుగా వచ్చింది అనమాట, అటు ఇటు. సో ఈ డ్రెస్ కూడా నాకు బాగా నచ్చింది. ఆ కలర్ పైన ఇది మంచిగా కనిపిస్తుంది అన్నమాట. డిజైన్ అంతా కూడా యాజ్ ఇట్ మెన్షన్ కలంకారీ ప్రింట్ లాగా ఉందన్నమాట. ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా ఇదే ప్రింట్ వస్తుంది. సో ఇది ఒక డ్రెస్. ఇది కూడా యాజ్ ఎ మెన్షన్ బిలో 500 వచ్చింది నాకు సేల్లో. సో ఇవి
ఈ 4 కూడా మొత్తం ఫుల్ చుడిదార్ సెట్స్ నాకు ఆ ప్రైస్లో వచ్చేసరికి ఐ వాజ్ సో హ్యాపీ. ఎందుకంటే బోల్డ్ అంత డబ్బులు పెట్టి తీసుకున్న దానికన్నా తక్కువలో ఇంకా మంచిగా వచ్చినాయి అని అంటే ఎక్కువ హ్యాపీ ఫీల్ అయిపోతుంటాం కదా. సో అలా బిలో 500లో ఇంత మంచిగా వచ్చేసినాయి ఈ డ్రెస్సులు అని చెప్పి, యాజ్ ఐ మెన్షన్ ఏం పార్టీ వేర్ కాదు, లేకపోతే ఎక్స్ట్రాడినరీ డ్రెస్సెస్ అలా ఏం కాదండి. డైలీ వేర్కి, డైలీ ఆఫీసులకి వేసుకెళ్ళడానికి, మెయింటెనెన్స్ ఫ్రీగా కావాలి, ఆబ్వియస్లీ బడ్జెట్లో కావాలి అని అనుకుంటే మీరు ఈ డ్రెస్సెస్ యొక్క లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో చూడొచ్చు. అక్కడి నుంచి మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు. అఫ్ కోర్స్ సేల్ టైంలో ప్రైజెస్ అనేవి తక్కువగా ఉంటాయి, తర్వాత కొంచెం ఎక్కువ అవుతూ ఉంటాయి, అలా అటు ఇటుగా ఇలా అవుతూ ఉంటాయి. కాబట్టి మీరు ఒకసారి చూసుకొని మీకు ఆ ప్రైస్కి అది వర్త్, మీకు అవసరం ఉంది, అది పర్వాలేదు అని అనుకుంటే, మీకు నచ్చింది అని అనుకుంటే మీరు ట్రై చేయొచ్చు. అండ్ అమెజాన్లోనే పర్చేస్ చేశాం కాబట్టి ఆబ్వియస్లీ యూ విల్ హ్యావ్ దట్ రిఫండ్ ఆర్ ఎక్స్చేంజ్ ఆప్షన్ అయితే ఎప్పుడూ ఉంటుంది. సో మీరు ఒకసారి చెక్ చేసుకొని మీకు నచ్చితే హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు. సో అది ఇవాళ వీడియోలో నేను క్విక్గా షేర్ చేయాలనుకున్న ప్రోడక్ట్స్ యొక్క రివ్యూ. మీకు నచ్చినాయి అనే అనుకుంటున్నాను. నాకైతే బాగా నచ్చినాయి, ఎస్పెషల్లీ ఆ ప్రైస్కి బాగా నచ్చినాయి అనమాట. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ద క్వాలిటీ ఆర్ ద డిజైన్ ఆర్ ద ప్యాటర్న్, వీటి గురించి కాదు, ఆ ప్రైస్ గురించి మెయిన్గా మెన్షన్ చేస్తున్నాను. బికాజ్ నాకు కనెక్టింగ్గా అనిపించింది ఆ పాయింట్ అనమాట. ప్రైస్కి నాకు చాలా చాలా వర్త్ అనిపించింది. మీకు అనిపిస్తే యూ కెన్ హ్యాపీలీ పర్చేస్. సో లింక్స్ ఆర్ ఇన్ ద డిస్క్రిప్షన్. So అదండి ఇవాల్టి నా వీడియో. That's it for today friends. See you all in another video. Till then take care and bye bye.